గ్రామ సభ కాడికి పోయి మరి ఊళ్ళో తిప్పలేముండదు మంచి ఉండదు చెడేముండదు ఒకసారి చూసేస్తాం. గ్రామంలో ఉన్న మీరు ఏ తీర్మానం చేస్తే మేము అదే ఫాలో చేయాలి. అది గుర్తెరిగి అందరు వచ్చి గ్రామ సభలో పాల్గొంటే బాగుంటుంది. ఇంకొకటి వాట్సాప్లలో రకరకాలుగా పెడుతున్నారు, అవన్నీ కొంచెం చెడు సాంప్రదాయానికి వెళ్ళిపోతుంది. అది అట్లాంటివి పెట్టకుండా ఒకరికి మధ్యలో ఒకరికి స్నేహభావం కానీ బంధుత్వం కానీ ఒక రకమైన ఫ్రెండ్షిప్ పెంచే ఉద్దేశంతో మన ఊరిని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలంటే వాట్సాప్లలో రకరకాలుగా మాట్లాడుకోకండి, మంచి మాటలు మాట్లాడుకొని స్నేహపూర్వక వాతావరణం తీసుకురండి అని చెప్పి నేను కోరుకుంటున్నా. మా అందరు బాగుండారా? ఏం పేరయ్యా? రాఘవేంద్ర. ఏం గ్రామ సభ జరుగుతుందా? నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తే అక్క. బాగున్నారా? నా పేరు విష్ణువర్ధన్ అక్క. విష్ణువర్ధన్ రెడ్డి. చిన్న వయసులో సర్పంచ్ అయినట్టున్నావు. మా పెంచిగాడు సిగ్గుదాపినాడు. ఇక అయ్యా ఎవరెవరో కూర్చున్నట్టుంటారు పెద్ద మనుషులు అందరు. మా ఉప సర్పంచ్. ఏం పేరు అన్న? సుందరయ్య. యావురే? పాపరేడుగూడెమే. సుందరయ్య సుందర అంగుడే. మా హై స్కూల్ హెడ్ మాస్టర్ వెంకటయ్య గౌడ్. పెద్ద పిల్లలకు హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్. నీ పేరు నాయన? ఏం చేస్తే? వార్డ్ మెంబరా? ఈ అల్ల మరి సర్పంచ్ సాబ్ మరి మీ పాపిరెడ్డి గూడెం గురించి చాలాసార్లు విన్నా. ఇక్కడ బాలనార్ మండల్ కానీ ఈ పక్కలల్లా జర పేరు వెళ్ళింది. ఏమేమో రోడ్లు కానీ అవి కానీ చెట్లు కానీ అని పెడుతుండ్రు అంటే నిజమా కాదా అంట అని ఊళ్ళో ఒక రౌండ్ వేసుకొని వచ్చిన. నిజం అనిపించింది అక్క మరి నీకు? నిజం అనిపించింది అంటున్నా. నాకు అనిపించింది, తర్వాత చెప్తా. మీ మాటలు విన్న తర్వాత చెప్తాను. నేనైతే ఊరందరికి తిరిగి వచ్చిన తమ్మి. చిన్నతనాన్ని సర్పంచ్ అయినవు. మరి ఏమేం జరుగుతున్నది ఎట్టెట్లా నీ మాటల్లో, మీ వార్డు మెంబర్ల మాటల్లో, మీ ఊళ్ళ మాటలు విన్నాక నా వర్షం నేను చెప్తాను. సరేనా? మంచిదమ్మా. మరి వార్డు మెంబర్లు అంత ఉండరు, అందరు ఈయనే ఉండరు, పెద్ద మనుషులు ఉండరు, చిన్న మనుషులు ఉండరు. నువ్వు సర్పంచ్ అయ్యింది నాలే తమ్మి? సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయా? సంవత్సరం అయిపోయినా అంటే సంవత్సరం నుంచి మరి మంచిగా ఉండదారా? మంచిగానే ఉండదా? ఇదే మాట ఊళ్ళో కూడా అందుతుంది. నేను చెప్తున్నా. అందుకే నేను ఇక్కడ వీళ్ళ ముచ్చట తెలుసుకొని నేను చెప్తాను. ఊరు కేర్ తిరిగిన వాడవాడ తిరిగిన అందరిని అడుగుతుండే అందరు ఇదే మాట అన్నారు. నువ్వు తిరుగుతుంటే రోడ్ల మీద ఎట్లా అనిపించింది? మంచిగా చేస్తున్నాడు? మంచిగా అనిపించింది తమ్మి. ఏ మాట కామాట. రోడ్లు మాత్రం బాగా నీట్గా పెట్టిండ్రు, పెద్దగా చేసిండ్రు తమ్మి. మరి నువ్వు వచ్చినాక ఈ సంవత్సరంలో నీకు ఎప్పుడన్నా కష్టం అనిపించిందా? అంటే గవర్నమెంట్ ఈ రకంగా మా ఊరికి చేస్తే బాగుండు అన్నట్టు ఎప్పుడన్నా అనిపించిందా? ఎవరికైనా కానీ మనం మనిషి అనేటోడు ఆశాజీవి కాబట్టి ఈ ఊరిని మొత్తం మనం మంచిగా చేయాలంటే ఇంకొన్ని నిధులు వస్తే బాగుండని ఎవరికైనా ఉంటుంది కదా. ఇంకా నిధులు వస్తే ఇంకా మంచి చేద్దామని చెప్పేసి. అవును తమ్మి. ఆ రకంగా నాకు కూడా ఉంది. ఆ రకంగా ఉన్నది కానీ అసలు ముచ్చట చెప్తలేవు. అసలు ముచ్చట అంటే మీ అనుకునే ముచ్చట ఏదో చెప్పు, నేను చెప్తా. అసలు ముచ్చట అంటే ఇంకేమన్నా లోతుగా అయ్యో గిది చెప్తే బాగుండదు కానీ గిది వస్తే బాగుండు అన్నట్టు ఏమన్నా? ఇంచుమించు అయితే మా ఊర్లో బాగానే ఉన్నాయి. ఇంకొక విషయం ఏందక్క అంటే మా ఊర్లో బూరూరు రామకృష్ణరావు అని చెప్పి మన హైదరాబాద్ మొదటి ముఖ్యమంత్రి తెలుసు కదా, ఆయన ఫౌండేషన్ చేసిన స్కూల్ అది. ఇదా శిథిలావస్థకు వస్తుంది. అది రిపేర్ చేయిద్దామని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఇంకేమైనా వస్తే బాగుండు. ఇట్లాంటి వాటికి ఇట్లాంటి పురాతన కట్టడాలు కానీ పురాతన అవి ఎప్పటికీ బతుకునేటట్టు చేస్తే బాగుండు, ప్రభుత్వం నుంచి అట్లాంటివి వస్తే బాగుండు అని చెప్పి మేము మా మండలంలో ఉన్న ఆఫీసర్లకు విన్నవించుకుంటున్నాము. దాన్ని పైదాకా తీసుకుపోతుంటాం లేదా తెలుస్తలేదు కదా, ఒకటి ఇంకా తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నా. మీ ఊళ్ళో అందరు తలా ఇన్ని పైసలు వేసుకొని చేసుకుందాం అన్న పనులు ఏమన్నా అట్లా చేసుకుంటారా? ఎప్పుడన్నా చేసుకుంటాం. చేసుకుంటారా? ఇప్పుడు ఇక్కడ మీకు పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి చూడండి. అట్లా మా దగ్గర దాతలు కానీ మేము కానీ అందరం సహకరించుకొని తెచ్చుకున్న చెట్లు ఇవన్నీ. తర్వాత ఇంకోటి అక్కడ మా మాజీ సర్పంచ్ గారి కుమారుడు అక్కడ లాస్ట్ ఒక బిల్డింగ్ ఉంది, అది కూలిపోతే దానికి రేకులు వేద్దామని ఆయనకు రైతు బంధు కింద వచ్చిన పైసల్ని ఆయన తీసుకోకుండా రేకులు ఇప్పించిండు, దాన్ని కప్పించేది ఉంది. ఇంకా ఏం పేరు తమ్మి ఆయన పేరు? ప్రణీత్ రెడ్డి. ప్రణీత్కి ఒకసారి మీ ఊళ్ళో గట్టిగా సపాటు కొట్టుండ్రా. మన దగ్గర కోట్ల రూపాయలున్నా ఇచ్చే గుణం చాలా తక్కువ మందికి ఉంటుంది తమ్మి. ఎంతో కొంత అది 10 ఆయన పేరు ఇంకా ఉందట. నువ్వు చచ్చిపోయినా కూడా మళ్ళీ కడతారు, పెద్ద బొమ్మ పెడతారు. ఎకరాలు అమరాదక్క. ఎట్లా బాగుండా లేడు, ఎవరికి ఇస్తావు?
ఇన్ని వద్దన్న తమ్మి మళ్ళీ వీళ్ళని సంకలు వేసుకొని పోయినట్టే వడిసావురా అన్న నేను చూస్తా ఊరినంట నీడు దాకా చూస్తా అన్నది నిన్ను కాదు సర్పంచ్ని. మరి ఊర్లో ఇప్పుడు చెట్లు బాగున్నాయి, రోడ్లు బాగున్నాయి. ఇది ఒకటి ఏంటంటే గవర్నమెంట్ నుంచి రాకపోయినా మీ అంతకు మీరు తల 10, 5 వేసుకొని వచ్చినాడు ఎప్పుడైనా చూద్దాం. కానీ ఇప్పుడైతే పని వెళ్ళాలి అంట అని ఓ పని అయితే ఏదో ఒకటి చిన్న అయితే చేసుకుంటున్నారు. ఇప్పటికైతే పింఛన్లు మంచిగా వస్తున్నాయా? మరి వస్తున్నాయి, ఇప్పటివరకు ఉన్న వాళ్ళకి వస్తున్నాయి. ఇంకా కొంత కావాలని చెప్పి మా ఊర్లో వృద్ధులు అడుగుతున్నారు. ఇంకా అది రావాలని మేము కూడా మండల ఆఫీసర్లను కూడా అడుగుతున్నాము. మా దగ్గరికి అర్జీదారులు వస్తున్నారు, తొందరగా చేయించండి అని చెప్పి. చేస్తారు తమ్మి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి అయితే వస్తున్నాయి కదరా, కొత్త వాళ్ళకి కాదరా, పాత వాళ్ళకి అయితే వస్తున్నాయా? పాత వాళ్ళకి వస్తే చాలు, కొత్త వాళ్ళకి కూడా రాసుకపోతారు అంటే తమ్ముడు చెప్పిండు. ఆయనక నీకెంత సిగ్గులేదురా గాలి పింఛను తమ్మి పింఛనా నాకే దిక్కులేదు ఈడ ముసలి దానికి. 2 పింఛన్లు తీసుకుంటున్నావు, ఒకటి తీసుకున్నావు, ఒకటి తీసుకుంటున్నావు. నేనెప్పుడు తీసుకున్నా పెట్టా, ఎందుకు బదులు చేస్తావురా? అక్క నేనే తెస్తున్నా కదా అక్క, మన కర్ణమైన తన సంతకం పెట్టి ఏలి ముద్ర వేసి తెచ్చి అవన్నీ బయట పెడతారు. అట్లే చేస్తున్నారు, నీలాగానే చేస్తున్నారు. మనం అందరికి చెప్తాము, మనం 2 తీసుకుంటున్నాం. ఇంకా అదంతా కాదు, నా నెల జీతం 150 రూపాయలు ఇస్తుంది, నేను ఇస్తా చందా. అంటే నువ్వు వీడ చెందిస్తే నేను ఇచ్చిపోనంట ఆ ఊరికి. మరి అట్లా గుణం కలుగుతుంది, గుణం కలుగుతుంది, ఏమి ఇస్తా ఇచ్చిపోయేటన్నాడు ఇచ్చిపోతా. పోయినాడు పాల మీద ఇంత మనవయ్యా ఇన్ని తోలుకొచ్చి తప్పు చేసిన తమ్మి అయ్యా. నేను చెప్తా చూడు, పాల మీద బొంగులు పైసలు తడతారు కదా, ఆ బొంగులు కూడా నోట్లో పడితే ఏకచ్చిటది. వినరా ఏ ఊరికి ఎవరి తన్నులు పడతావు? బొంద పెట్టనే మనవయ్య రక్తం ఇలబట్టే నేను దొరుకుని తప్ప అని చేసిన తమ్మి. కొడుక నేను మైకు నోటే పెట్టి నూకుతా అనుకుంటున్నావు. అందుకే నూకినందుకే మరి స్కూల్ ఎట్లున్నది? పిల్లలు మంచిగా చదువుకుంటున్నారా? మా స్కూల్లో మొదటి నుంచి అదే, మీరు వచ్చే ముందు అదే చెప్తున్నా నేను. స్వచ్ఛ పాఠశాల అవార్డు వచ్చింది మా ఊరికి. మీ స్కూల్? మా స్కూల్ మా హెడ్ మాస్టర్ వెంకటయ్య గారి నేతృత్వంలోనే వచ్చింది. వెంకటయ్య గారి నేతృత్వంలో చాలా వస్తాయి. అదే అయితే ఇంకా దానికి నిధులు ఏర్పాటు చేసుకుందామని చెప్పినాం. మా ఊర్లో చదువుకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇప్పుడు అన్ని కార్పొరేట్ స్కూళ్ళు అయిపోయి అక్కడెక్కడ వెళ్ళిపోతున్నారు. కానీ గతంలో షాద్ నగర్ నుంచి అసలు మామూలుగా ఊర్లలో నుంచి షాద్ నగర్ పోయే సంస్కృతి ఉండే మన దగ్గర. టౌన్ ఏరియా షాద్ నగర్ నుంచి మా ఊరికి వచ్చి చదువుకునే చరిత్ర ఉంది మా ఊరికి. అట్లాంటి చరిత్ర. అవును, మీరు తెలుసుకోండి, రికార్డులో తెలుసుకోండి. నిజమేనా? నిజం చెప్పాలి. కా సారు ఎవరైనా ఎంత గతి లేనోడైనా ఎంత గుడిచెల చదివినోడైనా సిటీకి వెళ్ళి పల్లెటూరుకి వచ్చి చదువుకున్నాం అనేది జరగదు. అది నిజమా సార్? సర్పంచ్ గారు చెప్పింది నిజమే. ఆపరేట్ కూడా పాఠశాల దాదాపు కేశంపేట మండలంలో కానీ ఈ డివిజన్ షాదన డివిజన్లో కానీ గతంలో బాగా పేరెన్నిక కలిగిన పాఠశాల. ఇక్కడ చదువుకొని చాలామంది విదేశాల్లో ఉన్నారు, మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. వేరే గ్రామాల నుంచి కానీ షాద్నగర్ టౌన్ నుంచి కూడా ఈ పాఠశాలలో చదువుకున్న మాట మాత్రం వాస్తవం. ఇది షాద్నగర్కి వెళ్ళి వచ్చి ఇక్కడ చదువుకుర్రు అంటే ఇక్కడ ఎంత గొప్పగా చదువు చెప్తుర్రా అనేది అర్థమైపోయింది సార్. క్రమశిక్షణతో కూడా అక్క నేను కూడా ఇక్కడ 3 ఎకరం చదువుకుంటా. క్రమశిక్షణ అంటాను చెప్తలేడా? క్రమశిక్షణ అంటే నాకేం తెలుసు, పెట్టుకోవాలి కదా. నూకుతా మైకు సార్. ఇప్పటి వరకు అంటే ఈ ఊరికి వెళ్ళి మీ స్కూల్లో చదువుకున్న వాళ్ళు, ప్రయోజకులు అయిన వాళ్ళు, అంటే కొలువులు వచ్చిన వాళ్ళు ఉన్నారా సార్? ఈ ఊరికి వెళ్ళి ఉన్నారా? ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, మా దగ్గర నాతో పాటు చదివిన వ్యక్తి ఇప్పుడు హై స్కూల్లో టీచర్ అయినా. మీ స్కూల్లో చదివి ఇప్పుడు మా ఊర్లోనే హై స్కూల్లో టీచర్. మీ స్కూల్లోనే టీచర్? ఓ అమ్మో, ఒక్కసారికి అనుకున్నావు అదే స్కూల్కు నువ్వు ఒక టీచర్కి వచ్చినావు కదా బిడ్డ, అది మామూలుగా రాలే, మళ్ళీ గవర్నమెంట్ టీచర్కి వచ్చినావు. నీకు ఎట్లున్నది? చాలా బాగుందమ్మా. మా ఊర్లో నేను మా పిల్లలకు చదువు చెప్పడం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. నా ఊరికి సేవ చేయాల్సినటువంటి అవసరం ఉందని అనుకున్నాడేమో దేవుడు ఇక్కడికి పంపించడం జరిగింది. సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం విద్యార్థులని బాగు చేయడానికి. మా పాఠశాల చాలా మంచి పాఠశాల, అప్పటి నుంచి కూడా క్రమశిక్షణకు పేరెనికన్న పాఠశాల. నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తాను.
తప్పకుండా చేయాలి తమ్మి. నువ్వు ఉండక ఎందుకురా చెడగొట్టడికే. అక్క ఇంకొక విషయం దీంట్లో చెప్పాల్సింది ఉంది. తమ్మి మా ఆశా వర్కర్ సుజాత మా క్లాస్మేట్. ఇక్కడ కావాలా పొన్నమ్మ మా క్లాస్మేటే. ఓ అమ్మ ఊకరయ్యా పని ఇక్కడ కారోబార్ బాగా మా క్లాస్మేటే. అమ్మ మీ తరగతి చల్లగుండా విష్ణువర్ధన్ రెడ్డి ఈయన మీ క్లాస్ అంటే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి అవుతలేదు. ముసలాయన అనుకుంటున్నావా ఇట్లా? అవును. ఆ పిల్లగాడు అంటే సరే మొదటి బెంచ్ పొట్టి బెంచ్ పొట్టి బెంచ్ ఈయన మధ్యలో ఉంటుండే ఈమె ఆమె ఎన్నుకుంటుండే. ఈ పిల్ల చదువుతుండేనా? చదువుతుండే, మస్తు చదువుతుండే. కాదు ఈ ఊళ్ళోనే చదివి ఈ ఊళ్ళోనే మనం పోయిందా ఎట్లా? ఊళ్ళోనే చేసుకొని ఊరికే చేస్తున్నావు సేవ. నాకుతో చూడు నీకు కాదు ఈ పిల్ల ఆటలాడేదే ఎక్కువ ఆటలలో ఫస్ట్ ఉంటుండే. నిన్ను చూస్తేనే అర్థమైంది గట్టిగా ఉండదు మరిచి. కాదు చదువు బాగా చదువుతుండేనా ఆటలు బాగా ఆడుతుండేనా? అమ్మో చదువు చదువుతుంటే ఆదురా ఏడదా అమ్మ నీ చదువు. ఈడున్నోళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఎవరి మీద ఎక్కువ కోపం ఉంటుండే నీకు? సాల్చి వెళ్ళా నీ చెబురేలు చేస్తే నిన్నెందుకు కొడుతు పెళ్ళమా అన్నాడు అంటే వెనకటికి. కాసెళ్ళా ఉంటది పిల్లలు అన్నప్పుడు. వీళ్ళు ఎవరి మీద కోపం ఉంటుండే ఎక్కువ నీకు? ఎంత అయినా ఆయన సర్పంచ్ అయినా ఈయన లీడర్ అయినా ఎంత అయినా క్లాస్మేట్లే. ఎవరి మీద కోపం ఉంటుంది చెప్పు? కొడుక పొట్టి కొడుక నీ గుద్దుదా అన్నట్టు అనిపిస్తుంది ఎప్పుడన్నా? నీ పేరు బిడ్డ? సుజాత. మీ తరగతి ఎవరు బాగా చదువుతుండ్రా? అందరు బాగా చదివితే ఫస్ట్ క్లాస్ ఎవడు వస్తాడే? ఎవరు బాగా చదువుతుండ్రు? ఇది మునిమా తప్పింది. పిల్లలు అయినరు మగడు వచ్చిండ్రు అన్ని మర్చిపోయింది. ఎవడు ఉన్నాడు అమ్మ మా క్లాస్ వాళ్ళు నాకు మర్చిలేదు అన్నట్టు చెప్తున్నావు. నేను కొట్టలేరు 2-3 సార్లు. ఎప్పుడైనా సర్పంచ్ సార్ నేను కొట్టేదా? ఎప్పుడైనా పిల్లలు కొట్లాడతారు గారు. గోళీలు ఎవరికన్నా లంగల గొరికి ఇచ్చినవా? అప్పుడు కూడా ఇట్లే నవ్వుతున్నదా మాట్లాడుతున్నదా? ఈమెనా పాట పాడాలి అయితే? క్లాస్ ఏం పాట పాడింది చెప్పు? క్లాస్ లో దేవుని పాటలు ఎక్కువ పాడుతుంది. ఏదో పాట పాడు తమ్మి. దీన్ని నవ్వుట మనం నగినా ఇదే అంటున్నది. నీ పేరు తమ్మి? బాలరాజు. అంటే నీ ఏజ్ పెద్దదా లేక అందరికన్నా నువ్వు పెద్దోడవా? ఆయన గడ్డం తీయడానికి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం నువ్వు చదువు బాగా చదువుతుంటివా? ఈ నలుగురి మీద ఎవరి మీద కోపం ఉండేనా నీకు? ఎందుకు ఏం చేస్తుండే తమ్మి? అంటే ముందర బెంచ్లో కూర్చుంటేనా వెనక బెంచ్లో? నడమ కూర్చుంటే ఎందుకు పిక్కలాట వస్తుండే? బుక్కులు ఏమైనా పేపర్లు చింపుకుంటున్నాడా? ఈయన మానేడరా? అప్పుడు నీ బోర్డు మీద నీ పేరు రాస్తుండే టీచర్ వచ్చి ఎట్లు పడుతుండే. ఏం పేరే? వెంకటే. అన్న ఊరైతే మంచిగా ఉండదా? ఊరు మంచిగా ఉంది కానీ సున్నాలు వేరే కొన్ని గోడలకు. కాదే సున్నాలు వేయలే అంటే ఎవరింటికి ఆడేసుకుంటా అది కూడా గవర్నమెంట్ వేసిపోతా. అది ఆగనే నీ కథ బాగానే ఉండదు. నువ్వు నన్నే కిరణిస్తలేవు మా వదిలేనేం కిరణించినవే.
స్కూల్ రామకృష్ణరావు వచ్చినాడు చూసినావా? మేము స్కూల్లా షెడ్ చేసుకొని షెడ్ కూడా లేదు. అమ్మ నీ పేరు బిడ్డ? నా పేరు భారతి. భారతమ్మ, ఏం చేస్తావు ఇక్కడ ఊళ్ళో? అంగన్వాడీ టీచర్. పిల్లలు మంచిగా ఉండరా? 30 మంది ఉన్నారు. 30 మంది ఉండరా? అన్ని పాల పౌడర్లు అన్ని సరిగ్గా వస్తున్నాయా? గుడ్డు, పాలు, పాల పొడి, మురుకులు అన్ని ఉన్నాయి. అన్ని కడుపుతోటి ఉన్న వాళ్ళకు టైంకి ఇస్తున్నారా? బిడ్డ కొంతమంది రారు, అత్త తిట్టే కోడలు తిట్టే అంటాం, కొంతమంది రారు. మీరే ఆయమ్మని దోలిచ్చి అయిన సరే, వాళ్ళకి ఇంటికి ఇచ్చి అయిన సరే, ఎందుకంటే పంపించాలి, అది మీ బాధ్యత. ఇవ్వాలి. నీ పేరు బుద్ధి? నా పేరు మల్లమ్మ. మల్లమ్మ ఎవరు రావు? పాపరెడ్డిగూడెం. ఇక్కడనే ఉంటావా? ఆశ వర్కరు. మందులు పంచుతున్నావా మరి? పంచుతున్నాం. మల్లమ్మ ఎవరికి రావు? దగ్గలు గాలితానే ఎందుకుంటాయి? సువర్ణ నీ కొడుక? ఏం పేరు పెట్టినవే? ఎలుగాడు అంటాను పెట్టవా? ఎలుగా ఎలుగా మీరు అది ఏం పేర్రా? మానేమ్మ. మానేమ్మ అక్క అక్క దీర్ఘాలు చేయబడుతామని నేనే దీర్ఘం తీసుకుంటా. ఊరు ఎట్లుండదు? మంచిగా ఉండదా? అన్ని పింఛన్లు అన్ని మంచిగా వస్తున్నాయి? మంచిగానే వస్తున్నాయి అక్క. మంచిగా వస్తే యథార్థం. మంచిగా ఉండదు, రోడ్లు గీడ్లు అన్ని పెద్దగా ఉండయి, మంచిగా ఉండయి. అందరు కళ కలుపుకొని ఎవడన్నా బాడకాలు తాగుబోతు బాడకాలు ఉంటే తిట్టు ఇంత నోట్ల మన్ను పోతాం, పెళ్ళాలని కొట్టాలని. ఏం పేరు నీ పేరు? ఈయన పేరు వాయమ్మో మణిపాల్ రెడ్డి. ఏం చేస్తావు? ఇంత భయం అవుతుంది నేను చూస్తే. ఇంతకుముందు సినిమాలు చేసేది, ఇప్పుడు ఏం చేస్తలేదు, శాత కాకుండా అయింది. అంటే నువ్వు చేస్తలేవా లేక వాళ్ళు? నేను చేస్తలేను, మోకాళ్ళ నొప్పి ఉంటుంది కదా మనకు. కానీ ఊరికో కళాకారుడు ఉండాలి అన్న. చాలా మంది ఉన్నారు, అట్లా ఏం లేదు. లేదు, ఊరికో కళాకారుడు పేరు తెచ్చుకోడు ఉండాలి. ఈ ఒక్క మాటకు నేను ఒకటి నిదర్శనం చెప్తా. అయితే మా దగ్గర కళాకారులే ఈ హై స్కూల్ కావడానికి కారణం ఒక సినిమాది రామాంజనేయ యుద్ధం అనే ఒక నాటకం వేసి అందరి దగ్గర డబ్బులు, ఇంటింటికి డబ్బులు కలెక్ట్ చేసి ఆ స్కూల్ హై స్కూల్ రావడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు. మర్చిపోయారు అందరు, చాలా మంది మర్చిపోయారు. కానీ అది అప్పటి కాలంలో జరిగి ఉంటది, ఇప్పటి పిల్లలకి ఏం తెలుస్తుంది? పెద్ద మనుషులు వాళ్ళందరూ కలిసి ఈ ఒక నాటకాన్ని తయారు చేసి ఈ గ్రామంలో ఒక పొలాన్ని కొని దానికి అప్పుడు హై స్కూల్కి ఇచ్చిండ్రు. ఇగో ఒక మనిషిని మారవాలనన్నా, ఒక మనిషిని ఏడిపియాలనన్నా, ఒక మనిషిని నగిపియాలనన్నా, ఒక మనిషిలో మార్పు రావాలన్నా కళాకారునికే సాధ్యమే. 100% కళాకారునికే సాధ్యం. అది 100%. కళాకారుడు కడుపులో ఎన్ని బాధలు అయినా దాచుకొని ఎదుటి నగిపిస్తాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు. ఒక మాట మీ అంటే ప్రపంచం చూస్తున్నది, వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు మీ గ్రామం నుంచి? 5 సంవత్సరాలు నాకు మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ దాంట్లో ఒక సంవత్సరం గడిచిపోయింది. మిగిలిన 4 సంవత్సరాల్లో ఇంకా ఏదైనా చేసి చూపించాలి. అంటే గతంలో లేనట్లుగా మా ఊర్లో ఇంకేదైనా స్పెషల్గా చేసి ఇవ్వాలి. మా గ్రామస్తులను అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోవాలి. వాళ్ళని ఏ సమస్య లేకుండా సాధ్యమైనంత వరకు సమస్య లేకుండా చూడాలని నా కోరిక. అటువంటి అంబిషన్తోనే నేను 15 సంవత్సరాలు పోరాటం చేసి ఈ స్థాయికి వచ్చిన. బిడ్డ చూసిరు కదా కొమరక్క ముచ్చట్లు ఎట్లుండయి. వాయమ్మ ముసల్దాన ఓ నాడు నగిపిస్తావు, ఓ నాడు ఏడిపిస్తావు. ఇవాళ ఏందే ఊరందరినీ మంచి చెడులు తెలుసుకొని పోయినాం అనుకుంటున్నారు. అన్నీ చేస్తుంది కొమరక్క ముచ్చట్లు. అంటే నగుడు ఉంటుంది, ఏడుపు ఉంటుంది, సుఖం ఉంటుంది, కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది. బిడ్డ స్టూడియో 1 చూస్తూనే ఉండండి, కొమరక్క ముచ్చట్లు చూస్తూనే ఉండండి. టీవీలో చూడని వాళ్ళు యూట్యూబ్లోకి పోయి కొమరక్క ముచ్చట్లు అని కొట్టుకొని చూడండి. బిడ్డ ఏం చెప్తున్నా పైరా పని రే. శ్రీరాంపురం గట్ల నడుమ బండి ఓదురో బావయ్య బండి ఓదురా, మనసు మీద మన్ను వాడని మీద ఎరో బావయ్య నీ మీద ఎరా. ఇప్పటికి 4 తోటి పోయినా ఇంకో మొగని తీసుకొని పోతా. పైసలు తీసుకుంటాడా? పైసలు ఏం తీసుకోడు, ఉత్తగా అయితే పోతా. అసలు డాక్టర్ రాజేష్ గారు వచ్చిండే. నీకు బర్రె కుచ్చే సూదే కుచ్చుకుంటావా? ఆయన డాక్టరే కదక్క.